పెట్టుబడితో లక్షల్లో సంపాదన. ఆ బిజినెస్ ఐడియా ఏంటంటే సబ్బు తయారీ. సబ్బు తయారీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి? సొంతంగా వ్యాపారం చేయాలనే తపన ఇప్పుడు ప్రజల్లో పెరుగుతుంది. ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేయడం కంటే ఇంటి దగ్గరే ఉంటూ తమ పని తాము చేసుకుందామనుకునే ఇలాంటి వారి సంఖ్య ఇప్పుడు నిరంతరం పెరుగుతుంది. బిజినెస్ తెలుగు ఛానల్. మీరు మీ నగరంలో మీ సొంత సబ్బు తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? అలా అయితే ఈ సబ్బును తయారు చేయడం ఒక ఆహ్లాదకరమైన అభిరుచి. ఇది పూర్తి సమయం వ్యాపారంగా లేదా కొంచెం అదనపు డబ్బు సంపాదించే మార్గంగా మార్చవచ్చు. ఇంట్లో తయారు చేసిన సబ్బులు ముఖ్యంగా సేంద్రియ పదార్థాలు లేదా అందమైన డిజైన్లను ఉపయోగించటం చాలా మంది వినియోగదారులకు విజయవంతం అవుతుంది. ఎందుకంటే ఇది చౌకైన లగ్జరీ మరియు పాపులర్ గిఫ్ట్ ఐడియా. సబ్బు తయారీ వ్యాపారంలో సక్సెస్ఫుల్ కావటానికి మీరు క్వాలిటీ సబ్బులను డెవలప్ చేయాలి, మీ ధరలను నియంత్రించాలి మరియు మీ ప్రొడక్ట్స్ను అమ్మాలి. వ్యాపార ప్రణాళికను రూపొందించాలి. మీరు మీ సొంత సబ్బు తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నప్పుడు మీరు మీ వ్యాపారం కోసం ఒక బిజినెస్ ప్లాన్ను క్రియేట్ చేయాలి. సబ్బు తయారీ బిజినెస్ ప్లాన్ అవసరాలతో మీ వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించండి. ఏదైనా విజయవంతమైన వ్యాపారం కోసం బిజినెస్ ప్లాన్ అనేది మొదటి స్టెప్. ఇది మీ వ్యాపారం యొక్క వివరణాత్మక డేటా. సబ్బు ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. మీరు మీ సొంత సబ్బు తయారీ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మీ వ్యాపారం కోసం సబ్బును ఎలా తయారు చేయాలో ఆ విధానాన్ని తెలుసుకోవాలి. మీరు తయారీ తర్వాత సబ్బు అమ్మకంలో విజయవంతం కావటానికి ముందు మీరు దానిని తయారు చేయటంలో ప్రత్యేకత కలిగి ఉండాలి. మీరు ఉపయోగించాలనుకుంటున్న టెక్నిక్స్ మరియు సూత్రాలను మెరుగుపరుచుకోవాలి. సబ్బు తయారీకి 2 ప్రధాన పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి హీటింగ్ ప్రాసెస్, మరొకటి కోల్డ్ ప్రాసెస్. సబ్బు తయారీలో కోల్డ్ ప్రాసెస్ ఒక సాధారణ పద్ధతి. ఇందులో ఆల్కలీను, కొవ్వులు లేదా నూనెలతో కలపటం ఉంటుంది. సబ్బు తయారీ కావడానికి వారాలు పట్టవచ్చు. సబ్బు తయారీ హీటింగ్ ప్రాసెస్లో మీరు సబ్బుని ఉడికించాలి. ఈ పద్ధతికి ఎక్కువ సమయం అవసరం లేదు మరియు రంగును జోడించటం సులభం. అయితే హీటింగ్ ప్రాసెస్లో సబ్బు మరియు అచ్చుతో పనిచేయటం మరింత కష్టం. మీరు సబ్బు తయారీకి అవగాహన లేకుండా ఉంటే మీ ప్రాంతంలో సబ్బు తయారీ శిక్షణ ఇచ్చే ప్రదేశాలను పరిశీలించి మీరు అక్కడ శిక్షణ తీసుకోవటం మంచిది. మీ వ్యాపారానికి ఉపయోగకరంగా ఉంటుంది. వీటికి మార్కెట్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూడటానికి మీరు లోకల్ హ్యాండీక్రాఫ్ట్స్ దుకాణాలు మరియు సబ్బుల తయారీదారులతో కలిసి మార్కెట్ విలువలను తెలుసుకోవాలి. సేంద్రియ సబ్బు తయారీ ప్రక్రియ ఇప్పుడు చూద్దాం. ఘన నూనెను కరిగించటం, లై మరియు వాటర్ ద్రవణాన్ని తయారు చేయటం, ఉష్ణోగ్రతను సెట్ చేయడం, బ్యాచ్ పరిమాణాన్ని నిర్ణయించటం, షుగర్స్ మరియు రంగులను జోడించటం, సబ్బును ట్రేస్ చేయడానికి తీసుకొని మరియు దీన్ని జోడించటం. సూపర్ ప్యాటింగ్ అనేది పరిశ్రమ పరిమాణాల కంటే తక్కువ లైను ఉపయోగించే ప్రక్రియ. దీని ద్వారా సబ్బులో కొంత నూనె మిగిలి ఉంటుంది. ఇది మరింత కొవ్వును వదిలివేస్తూ సబ్బులో ఎక్కువ తేమను అందిస్తుంది. ప్రతి నూనెను సబ్బుగా మార్చడానికి వేర్వేరు మొత్తంలో లై అవసరం. యాంటీ ఆక్సిడెంట్లు జోడించటం, మౌల్డింగ్ చేయడం, సబ్బును ఇన్సులేటింగ్ చేయటం, ఛేదనం కట్టింగ్ చేయటం, కోల్డ్ ప్రెస్ చేయటం. ఈ సేంద్రియ సబ్బు వ్యాపారాన్ని సెట్ చేయటానికి అవసరమైన మెషిన్లు: సబ్బు కట్టింగ్ మరియు స్టైలింగ్ మెషిన్, మిక్సర్ గ్రైండర్, సబ్బు మౌల్డింగ్ మెషిన్, ప్యాకేజింగ్ మెషిన్. సబ్బులు వినియోగదారులకు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. సబ్బు తయారీకి అయ్యే వస్తువుల లిస్టును ప్రిపేర్ చేసుకోవాలి. మీరు మీ సొంత సబ్బు తయారీ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మీ వ్యాపారానికి అవసరమైన టూల్స్ మీరు జాబితా చేయాలి. సబ్బు తయారీకి ఉపయోగించే సాంకేతికతను బట్టి ఉపకరణాలు అవసరం. ఏదేమైనా ఈ ప్రక్రియ యొక్క ప్రాథమిక పరికరాలు ఒకే విధంగా ఉంటాయి మరియు డిజిటల్ లేదా సాధారణ ఖచ్చితత్వంతో స్టెయిన్లెస్ స్టీల్ పిచ్చర్, రబ్బర్ గ్లోవ్స్, సాఫ్టీ గాగల్స్, వేడి నిరోధక ప్లాస్టిక్ లేదా మూత, 2-3 లీటర్ల సామర్థ్యం కలిగిన పెద్ద ఫైరాక్స్ కుండ లేదా స్టెయిన్లెస్ స్టీల్ కుండ, ప్లాస్టిక్ లేదా పెద్ద చెంచా, స్టెయిన్లెస్ స్టీల్ కొలిచే స్కూప్స్ మరియు సుమారు 2 లీటర్ల సామర్థ్యం గల కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ గ్లాసెస్, కొన్ని చిన్న బేకర్లు, రమెకిన్స్ లేదా కొలిచే కప్పులు, కొన్ని స్కూప్స్ మరియు బ్రూమ్స్, స్టెయిన్లెస్ స్టీల్ లాడల్, సబ్బు అచ్చులు, స్టిక్ మిక్స్,
రబ్బరు గరిట మరియు ఖచ్చితమైన థర్మామీటర్తో పాటు కొన్ని నాప్కిన్లు మరియు టవల్స్. సబ్బు తయారీకి ఉపయోగించే ప్రక్రియతో సంబంధం లేకుండా అవసరమైన ప్రాథమిక సాధనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అదనంగా ప్రొడక్షన్ ప్రాసెస్ కోసం వ్యాపారానికి ప్రత్యేక స్థలం మరియు వేడి పొయ్యి కూడా అవసరం. ఒక యూనిక్ ఫార్ములాని డెవలప్ చేయాలి. ప్రాథమిక సబ్బు తయారీకి కొన్ని పదార్థాలు మాత్రమే అవసరమవుతాయి. అయితే ఫార్ములాను సర్దుబాటు చేయడం ద్వారా వివిధ రకాల సబ్బులను తయారు చేయవచ్చు. మీరు అనుభూతి చెందుతున్న సబ్బును సృష్టించే వరకు సుగంధాలు, రంగులు మరియు మాయిశ్చరైజర్ల వంటి పదార్థాలతో ప్రయోగాలు చేయండి. మీ సబ్బుకు అయ్యే అవసరాలను సెట్ చేయండి. సబ్బు తయారీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో మీరు ఆలోచిస్తున్నట్లయితే మీరు రా మెటీరియల్స్ పొందే విధానాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. సబ్బు తయారీ యొక్క వ్యాపార అవసరాలు. సబ్బు తయారీకి అవసరమైన పదార్థాలను కొనుగోలు చేయాలి. అదనంగా వ్యాపారాన్ని నిర్వహించడానికి అవసరమైన చట్టపరమైన అనుమతులు మరియు లైసెన్సులు తీసుకోవాలి. వ్యాపారం కోసం పదార్థ అవసరాలను మీకు తయారు చేసే సబ్బు రకం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో లై నూనెలు అంటే క్యాస్టర్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్, పర్ఫ్యూమ్, నీరు మరియు ఇతర పదార్థాలు, పాలు ఆధారిత లేదా క్రీమ్ లేదా గ్లిజరిన్ లేదా నీరు ఉండాలి. సబ్బు ఆధారిత ఇతర పదార్థాలను పర్ఫ్యూమ్ లాంటివి సబ్బు తయారీ రకం మీద ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీ బ్రాండ్ను డెవలప్ చేయాలి. మీరు మీ సొంత సబ్బు తయారీ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మీరు మీ సొంత వ్యాపార బ్రాండ్ను అభివృద్ధి చేసుకోవాలి. మీరు మార్కెట్లో ఉండే పోటీ నుండి మిమ్మల్ని మీరు వేరుగా ఉంచాలనుకుంటున్నారా? అయితే మీరు కస్టమర్లు నిజంగా కోరుకునే ఉత్పత్తిని సృష్టించండి. మార్కెట్లో ఎన్ని రకాల సబ్బులు ఉంటాయి. ఏ సబ్బుకైనా ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. అలా మీరు కూడా క్రియేట్ చేసే సబ్బుకి ఒక స్పెషాలిటీని అందించండి. సో దాట్ మీకు ఒక ప్రోడక్ట్ను మార్కెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మరియు కస్టమర్లను ఈజీగా ఆకర్షించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తయారు చేసే సబ్బు ఆర్గానికా లేదా చార్కోలా లేదా ఏదైనా స్పెసిఫిక్గా ఉంటే మంచిది. సబ్బులు వినియోగదారులకు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఉదాహరణకు వెళితే కలబంద సబ్బులు కలబంద లక్షణాల యొక్క మాయా పదార్థాన్ని కలిగి ఉంటాయి. ఇది వినియోగదారులకు వారి చర్మంతో మరియు కొన్ని వైద్యం ప్రభావాలతో సహాయపడుతుంది. ఈ కారణంగానే ఈ రోజుల్లో చాలా మంది వినియోగదారులు సహజ పద్ధతులతో తయారైన సబ్బుల కోసం మరియు వారి చర్మాలకు ప్రయోజకరమైన సబ్బుల కోసం చూస్తున్నారు. మీరు మీ సొంత సబ్బు తయారీ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మీరు మీ వ్యాపారం కోసం సప్లయర్స్ ను కూడా కనుగొనాలి. మీరు స్థిరమైన పరిమాణంలో సబ్బులు చేయాలనుకుంటే మీకు స్థిరమైన నూనెలు, కొవ్వులు, సుగంధాలు, రంగులు, పూతలు మొదలైనవి అవసరం. మీరు బయటకు వెళ్ళి ఈ వస్తువులన్నిటినీ మీరే కొనుగోలు చేయవచ్చు. కానీ సమయం మరియు డబ్బు ఆదా చేయడానికి వస్తువులను మీకు ట్రాన్స్పోర్ట్ చేయగల సప్లయర్ నుండి ఆర్డర్ చేయండి. వృత్తిపరమైన సహాయాన్ని పొందండి. అది ఎలా అంటే మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వ్యాపారాన్ని ప్రారంభించే చట్టపరమైన మరియు ఆర్థిక అంశాల సహాయం కోసం అకౌంటెంట్, ట్యాక్స్ అడ్వైజర్ మరియు లాయర్తో మాట్లాడటం మంచిది. ఈ ఎక్స్పర్ట్స్తో కలిసి పనిచేయటానికి సమయం మరియు డబ్బు అవసరం. వారు ప్రాసెస్ని సులభతరం చేస్తారు మరియు ఫ్యూచర్లో ఎలాంటి మిస్టేక్స్ అవ్వకుండా మీకు సహాయపడతారు. మీరు ప్రొఫెషనల్ అకౌంటెంట్తో పని చేస్తున్నా లేదా క్విక్ బుక్స్ వంటి చిన్న వ్యాపార అకౌంటింగ్ సాఫ్ట్వేర్ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవటం కూడా మంచిది. అమ్మకాలు, బిల్లులు మరియు ఆర్డర్లను ట్రాక్ చేయటంలో ఈ కార్యక్రమాలు వ్యాపారంలో ఎంతో సహాయపడతాయి. మీ వ్యాపారాన్ని సెట్ చేయండి. మీరు మీ సొంత సబ్బు తయారీ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మీరు మీ వ్యాపారాన్ని సెటప్ చేయాలి. తద్వారా మీరు మీ సబ్బు తయారీ వ్యాపారాన్ని చట్టబద్ధంగా ప్రారంభించవచ్చు. మీరు మీ కంపెనీని ఒక ఫార్మాలిటీలో నడపాలి. అలా చేయటానికి ఖచ్చితమైన అవసరాలు మీ స్థానాన్ని బట్టి మారుతూ ఉంటాయి. లోన్స్ మరియు ఇన్వెస్టర్లను కనుగొనడం, అప్లికేషన్ ఫామ్ 31 ఫిల్ చేయడం, ఇన్సూరెన్స్ పొందటం మరియు ట్యాక్స్ అవసరాలను తీర్చడం వంటి వాటితో సహా మీ వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి చిన్న వ్యాపార పరిశీలన మీకు సహాయపడుతుంది. మీ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి లోకల్ సపోర్ట్ గురించి మీకు మీ ప్రాంతంలో లోకల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని లేదా స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ను కూడా సంప్రదించాలి. మీరు ఇతర ఉద్యోగులను నియమించుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ట్యాక్స్ ప్రయోజనాల కోసం ఎంప్లాయర్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది అవసరమవుతుంది. దానికోసం మీరు IRS అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ను సంప్రదించాల్సి ఉంటుంది. సబ్బు తయారీ వ్యాపారానికి అవసరమైన లైసెన్సులు: FDA అప్రూవల్, గవర్నమెంట్ క్లియరెన్సెస్, వెయిట్ అండ్ మెజర్మెంట్ బోర్డ్, కరెంట్ బ్యాంక్ అకౌంట్, ట్రేడ్ మార్క్, GST రిజిస్ట్రేషన్, ట్రేడ్ లైసెన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి NOC.
మీరు మీ సొంత సబ్బు తయారీ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మీ వ్యాపారానికి ధర నిర్ణయించాల్సి ఉంటుంది. మీరు మీ సబ్బును అమ్మాలనుకునే మొత్తం మీ మార్కెట్ మరియు ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మీరు రోజువారీ వాడకంతో పోలిస్తే లగ్జరీ సబ్బుల కోసం అధిక ధర చెల్లించవచ్చు. మీ ప్రాంతంలోని సబ్బుల కోసం పోటీదారులు ఎలా వసూలు చేస్తారో తెలుసుకోవాలి. మరియు మీరు మీ ప్రొడక్ట్స్ అమ్మే స్ట్రాటజీ ప్రకారం అధిక లేదా తక్కువ ధరలను నిర్ణయించండి. ఆఫర్స్ను పెట్టండి. హాలిడే అమ్మకాలు, బల్క్ ఆర్డర్లు వంటి ప్రత్యేకతను అందించడాన్ని పరిగణించండి. మరియు ఒకటి కొనండి మరొకటి ఉచితంగా పొందండి ఇలా కొన్ని ఆఫర్స్ను కస్టమర్లకు అందించాలి. మీ లాభం పెరుగుతుందని మీరు ఆశించవచ్చు, కానీ మొదట మీరు ధరలను ఎక్కువగా పెట్టకూడదు. ఎందుకంటే తెలియని ప్రొడక్ట్ కోసం జనాలు ఎక్కువ పెట్టుబడి పెట్టలేరు. వన్స్ మార్కెట్లో కొంత ఫేమ్ వచ్చాక ప్రొడక్ట్ ని అప్పుడు మీరు అమ్ముతున్నట్లయితే మీరు రేట్ ని కూడా పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ యాడ్. మీరు మీ వ్యాపారాన్ని ప్రకటించాలి. సబ్బు అమ్మకాల్లో విజయవంతం కావటానికి మీరు మీ మార్కెట్ను ఎలా చేరుకోవాలో అర్థం చేసుకోవాలి. మీకు వీలైనప్పుడల్లా మీ సబ్బుల గురించి, వాటి ప్రత్యేకతను ఇతరులకు స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. జనరల్ స్టేట్మెంట్ అవకాశాలలో నోటి మాటల ద్వారా, సోషల్ మీడియా, ఆన్లైన్ మరియు సాంప్రదాయ మీడియా ప్రకటనల ద్వారా మార్కెటింగ్ యాడ్స్ చేసుకోవచ్చు. మీ సబ్బును ఆన్లైన్ లో కూడా అమ్ముకోవచ్చు. చాలా మంది వినియోగదారులు చివరికి ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది వినియోగదారులు ఆన్లైన్ లో షాపింగ్ చేస్తారు మరియు సమాచారాన్ని పొందుతారు. మీరు సబ్బు తయారీ వ్యాపారంలో విజయం సాధించాలనుకుంటే మీ ప్రొడక్ట్స్ ను ఆన్లైన్ లో అమ్మడానికి సిద్ధంగా ఉండాలి. దీని అర్థం ఎట్సీ అనే వెబ్సైట్ లేదా మీ సొంత వెబ్సైట్ వంటి సేల్ ద్వారా సబ్బులను అమ్మకానికి అందుబాటులో ఉంచడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా మీ ప్రొడక్ట్ ని ఆన్లైన్ లో ప్రచారం చేయటం. అలా చేయడం ద్వారా మీరు కూడా చాలా మంచి లాభాన్ని పొందవచ్చు. అంతేకాక సేంద్రియ సబ్బుల తయారీలో పెట్టుబడి మరియు అది ఆకర్షించే వినియోగదారు స్థానం కారణంగా లాభాల మార్జిన్లు ఈ వ్యాపార యొక్క పరిధిని పెంచుతాయి. అలాగే మన దేశంలో ప్రధాన ఉత్పత్తి అయిన కుంకుమ పువ్వు, గ్రీన్ టీ, వేప వంటి సేంద్రియ సబ్బులతో అవసరమైన సహజ పదార్థాలు పెద్ద ఎత్తున లభించటం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్పత్తి ఎగుమతులను పెంచింది. ఆర్గానిక్ సబ్బు అనేది బాడీ క్లెన్జర్. ఇది దాని ఉత్పత్తిలో ఎటువంటి విషపూరిత మరియు కృత్రిమ రంగులు, పరిమళ ద్రవ్యాలు వాడకాన్ని నివారించి ముఖ్యమైన నూనెలు, రుచిగల పండ్ల రసం వంటి సహజ పదార్థాలను ఉపయోగించి సాధారణ సబ్బులతో ఉపయోగించే కృత్రిమ రంగుల మరియు సువాసన కారణంగా చర్మ అసమానతలను భర్తీ చేయటానికి సహజంగా ఉత్పత్తి చేయబడిన సబ్బుకు డిమాండ్ ఉండటం ద్వారా సేంద్రియ సబ్బు వ్యాపారానికి మార్కెట్లో డిమాండ్ విస్తరంగా ఉంది. సో చూసారుగా, మీరు కూడా ఏదైనా బిజినెస్ను స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ సోప్ మేకింగ్ బిజినెస్ను స్టార్ట్ చేయండి. ఇది మీరు ఆన్లైన్లో అయినా స్టార్ట్ చేయొచ్చు, ఆఫ్లైన్లో అయినా స్టార్ట్ చేయొచ్చు. సో మీరు ఈ సోప్ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోలో చెప్పిన అన్ని అంశాలను గుర్తుంచుకోండి మరియు మంచి లాభాలను పొందండి. మీకు దీనిపై మరిన్ని వివరాలు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. ఎందుకంటే ఈ యాప్లో 900కు పైగా కోర్సెస్ ఉన్నాయి రిలేటెడ్ టు ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫైనాన్స్. ఇక్కడ ఎవరైతే వారి బిజినెస్ను స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళే మనకి నేర్పిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు కనుక ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కింద ఉన్న బెల్ ఐకాన్ని కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.